నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు. ఐసీఎంఆర్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జన్ రాయ్ జయంతిని దివంగత నేతకు నివాళి అర్పించిన ప్రముఖులు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆలయాలు ముస్తాబు. దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేక పూజలు. రావిపాడు గ్రామస్తుల తపస్సు కాల పాదయాత్ర. యేసుక్రీస్తు శిలువను మోసి భక్తిని చాటుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో సిమెంటు పరిశ్రమలను మూయించారు. సిమెంటు బస్తాకి 20 రూపాయలు పక్కం అడుగుతున్నారని కాసు మహేష్ రెడ్డి ఆరోపణ. స్పీకర్ హోరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న డీజే మైక్లను నియంత్రించండి. కలెక్టర్ కి సమస్యలను విన్నవించిన ఆర్కెస్ట్రా కళాకారం. నరసరావుపేట బాలయ్య నగర్లో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నరసరావుపేటలో పర్యటన అనంతరం తనను కలిసిన ఐసీఎంఆర్ బృందంతో బాలిక మృతికి గల కారణాలను సీఎం చర్చించారు. బాలిక నుంచి సేకరించిన నమూనాలలో H5N1 లక్షణాలు బయటపడినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి దారితీశాయని బృంద సభ్యులు చెప్పారు. ఉడికించిన మాంసం తినడం, చిన్నారి కావడంతో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, లెప్టోస్పిరిసిస్, అపరిశుభ్రత వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందన్నారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని 8 బృందాలతో సర్వే చేపట్టామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్థానికులు నమూనాలు పరీక్షించామని ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో యాంటీ వైరల్ డ్రగ్స్ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జన్ రాయ్ జయంతిని పల్నాడు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట పల్నాడు రోడ్లోని బాబు జగజ్జన్ రాయ్ విగ్రహానికి కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పల్నాడు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకల్లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చూడండి రజని జోహార్ బాబు జగన్. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి మొదటగా మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా పట్టుకోండి. దళిత నాయకులు చరిత్ర సొంతం మీరు అనుకోవద్దు. మా సొంతం, అందరి సొంతం, అందరి వాళ్ళు. ఏదైతే గాంధీ గారు, బాబు జగన్రావు గారు, అంబేద్కర్ గారు, ఏ విధంగా అందరి వాళ్ళు, మనం అందరూ అనుకుంటాం కదా చిరంజీవి అందరి వాడని, అట్లానే అరవింద్ బాబు అందరి వాడు, అట్లానే బాబు జగన్రావు గారు ఆయన బాబు చేసి పేరు పెట్టుకున్నాం. అంటే జాగ్రత్త గాంధీ గారితో సమానంగా ఆయన్ని సన్మానించుకుంటూ బాబు జగన్రావు గారిని పేరు పెట్టుకుంటా ఉన్నాం. అటువంటి గొప్ప వ్యక్తులు మనం స్మరించుకుంటే మరి ఇక్కడ ఉన్న చిన్నారులందరూ కూడా మరి దేశం కోసం పోరాటం చేసిన దేశభక్తులు వాళ్ళందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తులు స్మరించుకుంటే ఇప్పుడు చదువుకునే చిన్నారులందరూ కూడా ఇటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఎవరైతే డయాస్ కూర్చున్నారో గొప్పవాళ్ళు, అదేవిధంగా దేశ నేతలు, స్వాతంత్ర పోరాట యోధులు వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చారు.
తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ డాక్టర్ సేల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. నేతలు సందేశం ఇచ్చారు. జగజ్జీవన్ రావు గారి జన్మదినం సోదర సమానుడే, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా సోదరుడే అని భావి కిషోరన్న వెంకటేశ్వర సార్ ఎందరో మహానుభావులు. ఈ మహానుభావుల్లో దళిత సామాజిక వర్గాల నుండి, అట్టడుగు వర్గాల నుండి ఒక మార్పు కోసం ఒక చైతన్య స్ఫూర్తిని ప్రదర్శించిన వ్యక్తి. దానికి ఎంతోమంది వారి యొక్క ఆలోచనలు, ఆశయాలకి మరి ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం శ్రమిస్తున్న, మరి ముందుకు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి ఆ స్ఫూర్తి దాత బాబు జగజ్జీవన్ రావు గారు అనేది మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఇందాక మన వాళ్ళు చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఒక పార్లమెంట్లో అనేక పదవులు చేసి మంత్రులుగా, ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రధానిగా కూడా అతని పాత్ర మరి శ్లాఘించాల్సిన అంశం. ప్రధానమంత్రి అవుతాడు, దానికి కూడా ఈరోజు మరి ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ప్రధాని కాలేదేమో, వివక్షకు గురయ్యాడేమో అనేది కూడా పెద్దల యొక్క అభిప్రాయాన్ని గురించి కూడా ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. బాబు జగజ్జీవన్ రావు గారి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. కార్యదక్షత, పోరాట పటిమకు ప్రతీక బాబు జగజ్జీవన్ రావు గారు. దళిత వర్గాల పెన్నిధి, పరిపాలనాధ్యక్షుడుగా చరిత్రలో నిలిచిపోయారు. చిన్నతనంలోనే దుర్భరమైనటువంటి అంటరానితనాన్ని అనుభవించి అంచెలంచెలుగా ఎదిగి ఆయన జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. దళిత జనోద్ధరణ మహాసభకు నాయకత్వం, బాధ్యతలు ఆనాడే వహించారు. ప్రజల ఐక్యతాభావాన్ని పెంపొందించడానికి విశేష కృషి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. 1930లోనే ఇండియన్ డిఫెన్స్ కాన్షియస్ లీగ్ అనే సంస్థను స్థాపించి హరిజనుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందించుటకు విశేష కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదిన సందర్భంగా వారికి జయంతి శుభాకాంక్షలు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం జగజ్జీవన్ రావు గారు, బాబు గారు ఎంతో శ్రమించి 1935వ ఏటనే బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించి పాటుపడ్డారు. వారు పిన్న వయసులోనే మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కార్మిక మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఇందిరాగాంధీ హయాం కానీ, ముందుగా నెహ్రూ గారి హయాంలో కానీ మంత్రిగా పనిచేసి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తాను ఎంతో కృషి చేసి ఉన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి చిన్న వయసులోనే పార్లమెంటేరియన్గా ఎదిగి 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ప్రపంచ రికార్డు సాధించిన బాబూజీ అని పిలువబడే జగజ్జీవన్ రావు గారి జయంతిని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఇప్పుడున్న యువతరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన ఆశయాలందరినీ కూడా, ఆయన భావజాలాలందరినీ కూడా అర్థం చేసుకుని పేరు పేరున ఆయన యొక్క ఉన్నతిని చాటి చెప్పాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువతికి కూడా జగజ్జీవన్ రావు గారు ఆయన చూపించిన
ఈస్టర్ శ్రమదినాల తపస్సు కాలాన్ని పురస్కరించుకొని నరసరావుపేట మండలం రావిపాడు అమలోద్భవ మాత చర్చి నుండి నాదెండ్ల మండలం కనపర్రు బాలయేసు పుణ్యక్షేత్రం వరకు భక్తులు పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా సిలువను మోస్తూ ప్రార్థనలతో ఈ పాదయాత్ర చేశారు. నరసరావుపేట పట్టణంలోకి చేరుకోగానే ఎమ్మెల్యే అరవింద్ బాబు వారితో కలిసి పాలు పంచుకున్నారు. కొంత దూరం సిలువను మోసి తన భక్తిని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సందేశం ఇచ్చారు. అనంతరం బాలయేసు ఆలయానికి చేరుకున్న భక్తులు అక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మరి అందరికీ యేసు శుభాకాంక్షలు. గాడ్ ఈజ్ గ్రేట్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈస్టర్ డే సందర్భంగా మరి ప్రజలందరూ కూడా రాయపాడు దగ్గర నుంచి కనపర్తి దేవాలయం దాకా అందరూ కూడా వాళ్ళ సిలువ మోస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఇది సిలువ పండగ. ఈ సిలువను మోసే అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి కలగాలి. ఆ ప్రభు ఆశీస్సులు, ఈస్టర్ డే శుభాకాంక్షలు అందరూ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రేమ, సేవ ఇదే మార్గం. మనకి ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే కార్యక్రమాన్ని చేపట్టి మనం సిలువ మార్గంలో నడుస్తున్నాము. యేసు ప్రభు ఏదైతే ఆదేశించారో నీతి మార్గాన్ని మనం పాటించాలి, పేద వర్గాలకు సహాయంగా ఉండాలి, అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రావిపాడు విచారణ నుంచి కనపర్తి బాలయేసు పుణ్యక్షేత్రం వరకు కూడా ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కనుక మనందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని దేవుని ఆశీస్సులు కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మన నరసరావుపేట గ్రామస్తులకి, రాయపాడు ఇచ్చిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ ఆ దేవుని ఆశీస్సులు మనందరి కొనాలి కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటాం. ప్రభు యొక్క శ్రమలను మేమంతా జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాదయాత్రలో దాదాపుగా 2000 మంది చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి పాల్గొంటూ ఉంటాం. కనపర్తి బాలయేసు పుణ్యక్షేత్రం వరకు వెళ్ళి అక్కడ దేవుబలిపో సమర్పించుకొని దేవుని దీవెనలతో తిరిగి మళ్ళా ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోతాం. గురజాల నియోజకవర్గంలో భవ్య, అంజనా, చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేశారని తన దృష్టికి వచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి తెలిపారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ అధికారులకు వాకాబు చేశారని, ముడుపుల కోసం స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో టీడీపీ నాయకులు దాడి చేసి మూయించినట్లు తెలిపారని వెల్లడించారు. 2014 నుంచి 2019 వరకు ఎరపతినేని శ్రీనివాసరావు 2019 నుంచి 2024 వరకు తాను ఎమ్మెల్యేగా కొనసాగమని, ఎప్పుడు కూడా ఎలాంటి వ్యవహారాలకు పాల్పడలేదన్నారు. ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కావాలని, రోడ్లు వేయాలని స్థానికులు ధర్నాలు చేయడం, ఎన్నికల సమయంలో చందాలు అడగడం సర్వసాధారణమన్నారు. కానీ బస్తాకి 20 రూపాయల వరకు పక్కన చెల్లించాలని డిమాండ్ చేయడం గతంలో ఎన్నడూ లేదన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంస్కృతి రాకూడదన్నారు. ఫ్యాక్టరీలతో ఉద్యోగాలు వస్తాయని, ఇలా చేస్తే ఫ్యాక్టరీలు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వీటిని మూసివేస్తే భవిష్యత్తులో ఫ్యాక్టరీలు ఎలా పెడతారని కాసు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీలను తెరిపించాలని, ఫ్యాక్టరీ వారికి వాణిజ్య సదుపాయాలు కల్పించాలని కాసు డిమాండ్ చేశారు. నరసరావుపేట పట్టణ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రాయ్ జయంతిని జనసేన పార్టీ నిర్వహించింది. మహానేత బాబు జగజ్జీవన్ రాయ్ 33 ఏళ్లకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఉప ప్రధానమంత్రిగా జగజ్జీవన్ రాయ్ తీసుకున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి తోడ్పడ్డాయని పలువురు నేతలు అన్నారు. మూఢనమ్మకాలు, సామాజిక వివక్ష, అసమానతలు లేని స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సోషలిస్టు సమాజ నిర్మాణం జగజ్జీవన్ రాయ్ దార్శనికతతో రూపుదిద్దుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కొండలు ఆనందబాబు, సుబ్బమ్మ, గోవిందరావు, గుప్తా, సిద్ధయ్య మళ్లీ నివాళి అర్పించారు. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి వేడుకల్ని నరసరావుపేట పట్టణం జనసేన పార్టీ తరపున స్థానిక విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవన గమనాన్ని గనక మనం చూసుకుంటే ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, మరి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా వారి జీవనాన్ని సంపూర్ణంగా దేశ సామాజిక రాజకీయానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు.
జగజీవన్ రామ్ గారు. నర్సరావుపేట పట్టణం పల్నాడు రోడ్లోని పాత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈపూరు మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పెద్ద గురవయ్య, రెంటచింతల మండల నాయకులు రామకృష్ణ, నర్సరావుపేట పట్టణ నాయకులు మధు, శామ్యూల్, లాజర్ దివంగత నేత విగ్రహానికి నివాళి అర్పించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ నాయకత్వం, వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ నాయకత్వం, వర్ధిల్లాలి మాన్యశ్రీ బుంగ సంజయ్ మాది గారి నాయకత్వం. మాదిగా రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగ సంజయ్ మాది గారు, అలాగే మన రాష్ట్రంగా వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాది గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో నర్సాపేటలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు స్వతంత్ర సమర యోధుడు, దళిత జాతి ముద్దుబిడ్డ, మన భారతదేశ తొలి ఉప ప్రధాని చేసినటువంటి మన బాబు జగజ్జీవన్ రావు గారు జయంతిని ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ బుంగ సంజయ్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఈరోజు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మొత్తం నేను ప్రతి కులం, నేను పలానా కులం అని మాట్లాడుకుంటున్నామంటే అది ఆ రోజు లోకసభలో ఆయన చేసిన కృషి. ఆ రోజు భారతదేశ తొలి ఉప ప్రధాని ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బయట ఉన్న రాజ్యాంగాన్ని రాస్తుంటే ఆ రాజ్యాంగాన్ని తీసుకెళ్లి పార్లమెంట్ లో పాస్ చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. నరసరావుపేట పట్టణం శ్రీనివాస నగర్ కోటప్పకొండ రోడ్లో వెంచేసిన శ్రీ గోదా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యందు వసంత నవరాత్రులను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామచంద్ర ప్రభువుల వారికి అభిషేకం నిర్వహించారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా దేవాలయంలో ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పట్టాభిషేకం, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం దేవస్థాన ప్రాంగణంలో 108 మంది దంపతులతో కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధర్మారావు తెలిపారు. ఆలయ ధర్మకర్త వేముల శంకరనారాయణ మాట్లాడుతూ 108 మంది కళ్యాణంతో కూర్చున్న దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బరంపేట సత్తనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు రేపు 6/4/2025 ఆదివారం ఉదయం 8:30 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం 6 బయట 108 మంది దంపతులచే అంగరంగ వైభవంగా జరుగును. 108 మంది దంపతులకు పట్టు వస్త్రములు సమర్పించి కళ్యాణం ఉచితంగా జరిపించబడును. కావున భక్తులందరూ స్వామివారిని కళ్ళారా వీక్షించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షం పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట, బరంపేట,
బరంపేటలో వేయించేసి ఉన్న సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఉగాది నుంచి నవంబర్ కూడా నవరాత్రి కార్యక్రమాలు జరుపుతున్నాము. రేపు 8 గంటలకల్లా సీతారామస్వామి వారి కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదములు స్వీకరించి సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారని మరీ కోరుచున్నాము. ఇట్లో బరంపేట సీతారామస్వామి భక్త మండలి. నర్సరావుపేట గాంధీ పార్క్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నర్సరావుపేట పట్టణ ఆర్కెస్ట్రా కళాకారులు అసోసియేషన్ సభ్యులు ర్యాలీ చేశారు. కలెక్టర్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం కార్యదర్శి దుర్గా నాగరాజు తమ ఇబ్బందులకు మీడియాకు వెల్లడించారు. నర్సరావుపేట పట్టణంలో సుమారు 500 మంది కళాకారులు ఆర్కెస్ట్రాను జీవనోపాధిగా ఎంచుకున్నామన్నారు. గత కొంతకాలంగా ఈవెంట్స్ డీజేల పేరుతో డ్యాన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఎటువంటి ఆర్కెస్ట్రా లేకుండా మైకులు, అధిక వాట్స్ కలిగిన స్పీకర్ల హోరుతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆర్కెస్ట్రా ముసుగులో కళాకారుల జీవనోపాధికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము జీవనభృతి కోల్పోయి కూలి పనులు చేసుకునే పరిస్థితి ఎదుర్కొంటున్నామన్నారు. ఆర్కెస్ట్రా కళాకారులను ప్రోత్సహించేలా ఈవెంట్స్ ఆర్గనైజర్లకు సరైన సూచనలు చేయాలన్నారు. ప్రజలను ధ్వని కాలుష్యం నుంచి రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆంజనేయులు, ట్రెజరర్ సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఏకే అసోసియేషన్ తరపున నర్సరావుపేట వారి తరపు నుంచి కళాకారుల సమస్యలు తీర్చడానికి ర్యాలీగా మరి మన జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరే సందర్భంలో మా డిమాండ్స్ కొన్ని చెప్పడం జరిగింది. అలాగే మాకున్న ప్రధాన సమస్య కళాకారులు కళని నమ్ముకొని గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరావుపేటలో జీవిస్తూ ఉన్నటువంటి కళాకారులు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఈ డీజేలు, ఇప్పుడున్న ఆర్కెస్ట్రాల వల్ల కారణం వల్ల వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది. ఇంతకుముందు తిరణాలంటే ఆర్కెస్ట్రాతో పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కీబోర్డు ప్లేయరు, మళ్ళీ ప్యాడీ వాయించే వాళ్ళు, జాజ్ ప్లేయర్లు, పాటలు పాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇళ్ళ కాడ కూర్చోవాల్సి వస్తుందండి. వారికి జీవనోపాధి కలిగిస్తారని జిల్లా కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టడానికి వెళ్తూ ఉన్నాం. మా సమస్యలు తీర్చి ముందుగా ప్రధాన సమస్య ఆర్కెస్ట్రా బళ్ళు బయలుదేరితే ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు, అలాగే పాటలు పాడేవాళ్ళు, గాయకులు తప్పకుండా ఉండాలని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆర్కెస్ట్రాలు కొనసాగించాలని నర్సరావుపేట నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సింగర్స్ ఇళ్లలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఇంట్లో కూడా ఒక పూట తినడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. పిల్లలను పెట్టుకొని డీజేలు రద్దు చేసి మాకు ఏదన్నా కానీ మీరు ఉపయోగం చేయాలండి. మేము ఈ విద్య నేర్చుకొని కూడా ఎంతో వెనకబడిపోయి ఉన్నాము. మాకు ఇంట్లో జరగడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆరోగ్యరీత్యా వల్ల ఇంట్లో ఏదన్నా కానీ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నాము. మాకేమీ లేవండి, ఇళ్ళ స్థలాలు లేవండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా ఎవరు లేరండి, ఎవరు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వాన్ని పట్టించుకొని మాకు సహాయం చేస్తుందని మేము ముందుకు వచ్చామండి. ఈ రోజున నర్సరావుపేట ఏకే అసోసియేషన్ మరియు ఇనుకొండ గుమ్మడి కళాపీఠం కళాకారుల తరపు నుంచి ఈరోజు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కళాకారుల సమస్యల గురించి మెమోండో ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. ఈ కళాకారులు అందరం కలిసి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్కి కానీ, సింగర్స్కి కానీ చేసేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, ఈవెంట్స్లో కానీ ఎటువంటి అవకాశాలు లేకుండా దుర్భర జీవితాన్ని కలుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క మెమోండోని కలెక్టర్ గారికి ఇచ్చి మా డిమాండ్స్ తెలపడానికి ఊరేగింపుగా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. దీనికి మా కళాకారులందరూ కూడా సహకరించారు. అలాగనే ప్రభుత్వం తరపు నుంచి మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెద్దలు గుమ్మడిపీఠం వెంకటేశ్వరరావు గారు చెప్పి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేరేదాకా మా యొక్క ఈ పోరాటం సాగిస్తామని అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. నర్సరావుపేట మండలం లింగంగుట్ల సమీపంలోని వెంకటాద్రి నగర్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. గత ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యేకి కాలనీ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం ఇల్లు ఎవరు తెచ్చి కట్టారు కూడా ఇది ఆటో బ్యాక్ సైడ్ కోట కూడా కట్టారు.
आपरां भक्तारं धातारं संपदां लोकाभिराम श्रीराम प्रिय विजय नमाम्यहं प्रणमङ्गलमाङ्गल्ये शिवे सर्वभद्रसाधके सर्वसंजीवके नारायण नमोस्ते ओमेर्पक्षमयस्ते वज्रधातु आयं गालपुत्रकृष्णमस्तः जयन्तपेन स्वाहा ముందు పోయండి ఆడికి చాలా రండి ఎంత తర్వాత కొట్టాలా ఉంటుంది కానీ అదే లేదు డాక్టర్ బాబు జగజ్జరాయ్ జయంతి సందర్భంగా చైతన్య మాదిగ మహాశక్తి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నరసరావుపేట మండలం లింగంగుట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, చైతన్య మాదిగ మహాశక్తి అధ్యక్షుడు రవి, కోటేశ్వరరావు, సాగర్ బాబు మాజీ ఉప ప్రధానికి నివాళి అర్పించారు. బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మనకి ప్రజానాయకుడు కుంపటి రవి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, మరి డిఎంఎల్టీ గారు, ఆర్ఎం గారు, వీళ్ళందరూ కూడా డాక్టర్లు కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ చైర్మన్ మరి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మరి డైరెక్టర్లు అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా మరి సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి దీనికి కుంపటి రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నెట్రాల్ తరఫున మోహన్ రెడ్డి గారు, పిహెచ్ డాక్టర్ గారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమానికి మరి కుంపటి రావు గారు, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు కూడా అండగా ఉన్నారు. ఏప్రిల్ 5వ తారీఖు మరి బాబు జగజ్జీవన్ రావు గారు వారి పుట్టినరోజు, మరి 117వ జయంతి సందర్భంగా మేము చైతన్య మాది మహాశక్తి తరఫున దళితులకు వారు చేసిన మేలుని, దళితులకు వారి వల్ల మా వాళ్ళు ఎంతో లబ్ధి పొంది ఉన్నారు. కాబట్టి వారి పుట్టినరోజును మేము కూడా ఘనంగా సత్కరించుకోవాలని చెప్పేసి ఏం చేద్దామా అని చెప్పేసి మేము మా కమిటీ సభ్యులు ఆలోచించగా అన్ని దానాల కంటే కూడా రక్తదానం చేయడం అనేది చాలా ఉత్తమమైన చర్య. మరి ఒక ప్రాణాన్ని పోసినట్టు అవుతుంది. కాబట్టి అది చేద్దామని చెప్పేసి అనుకుంటే గత 2-3 రోజుల నుంచి మేము అందరం కూడా మాకు తెలిసిన వాళ్ళందరినీ మీరు రక్తం వేయడం వల్ల చాలామందికి ఉపయోగం జరుగుతుంది కాబట్టి అని చెప్పి చాలామందిని కన్విన్స్ చేసి మేము మాట్లాడి తీసుకొచ్చి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేయడం జరిగింది. మరి దీంట్లో మాకు సహకరించిన ముఖ్యంగా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి మిగతా హాస్పిటల్ సిబ్బంది కానీ, ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సంస్థను తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన మహానాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మహా చైతన్య మాదిగ శక్తి తరపున కుంపటి రవి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులందరూ కూడా రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప సంగతి. ఈ రక్తదానం చేసిన అందరికి కూడా మేము సర్టిఫికెట్లు ఇస్తాం రెడ్ క్రాస్ తరపున. రెడ్ క్రాస్ సర్టిఫికెట్లు అనేది వీళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ ఈ సర్టిఫికెట్ వల్ల కొంత గ్రేస్ మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న మన కుంపటి రవి గారిని, వాళ్ళ సంఘాన్ని అందరిని అభినందిస్తూ ఇలాంటి కొనసాగించాలని కోరుకుంటున్నాము.
నాదెండ్ల మండలం ఇడుగుంపాలెం అక్కయ్యకుంటలో వెంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా భారీ విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులతో ఆలయం సందడిగా మారింది. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇద్దరు విప్రో ఐటీ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఫిబ్రవరి 9న విప్రో ఐటీ కంపెనీ విద్యార్థులకు క్యాంపస్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించారన్నారు. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ పై మరొక పరీక్ష పెట్టారన్నారు. ఫైనల్లో టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్స్ నిర్వహించారన్నారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలు తమ కళాశాల విద్యార్థులు విప్రో ఐటీ కంపెనీకి ఎంపికైనట్లు నాతాని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు. ఐసీఎంఆర్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని దివంగత నేతకు నివాళి అర్పించిన ప్రముఖులు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆలయాలు ముస్తాబు. దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేక పూజలు. రావిపాడు గ్రామస్తుల తపస్సు కాల పాదయాత్ర. యేసుక్రీస్తు శిలువను మోసి భక్తిని చాటుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో సిమెంటు పరిశ్రమలను మూయించారు. సిమెంటు బస్తాకి 20 రూపాయలు పక్కం అడుగుతున్నారని కాసు మహేష్ రెడ్డి ఆరోపణ. స్పీకర్ హోరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న డీజే మైక్లను నియంత్రించండి. కలెక్టర్ కి సమస్యలను విన్నవించిన ఆర్కెస్ట్రా కళాకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.